అందరికీ నమస్కారం అండి. నేను రంజిత్ కుమార్. ది మోస్ట్ హై ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా అదేంటంటే, ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువుకోలేకపోతూ ఉన్నారో ఆర్థిక పరిస్థితుల వల్ల, వారి కుటుంబ నేపథ్యం వల్ల, అటువారికి మా వంతు సహకారం అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను నా స్నేహితులైన కొండవీటి సత్యప్రసాద్ గారు ఇరువురం కలిసి ది బతాహు వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ మేము కేవలం మాకు అందుబాటులోనూ మాకు తెలిసిన వారికి మాత్రమే మా వంతు సహాయం చేయగలుగుతున్నాం. అయితే ఈరోజు మే 4వ తారీఖు నా కుమారుడు, పెద్ద కుమారుడు యొక్క పుట్టినరోజు. సో పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నం పెట్టడం, లేదంటే భోజనం పెట్టడం, దాన ధర్మాలు చేయడం, ఇదంతా సహజంగా చేసే పని. అయితే నేను ఈ సంవత్సరం మా ఫౌండేషన్ ద్వారా ఎవరైతే విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలని ఆశపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం ఒక 60 మందిని మేము సపోర్ట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. అంటే 60 మందికి మా వంతు సహాయం మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దానిలో ప్రధానంగా ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నారో వారికి ముందుగా మా అభినందనలు. ఎందుకంటే ఇక్కడ సీట్ వస్తే, ఫ్రీ సీట్ వచ్చినప్పుడు పెద్దగా మనకి అదనంగా ఖర్చు ఏమి అవ్వదు. గవర్నమెంట్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారికి మా సహాయం ఏమీ అవసరం లేదు. అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారో వారికి కూడా మా సహాయం అక్కర్లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ సీటుకి వెళ్ళాలని ఆలోచన వచ్చిందంటేనే వారు ఎంతో కొంత ఆర్థికంగా సామర్థ్యం ఉన్నవారే. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఎంబీబీఎస్ చేయాలని ఆశపడి నీట్లో సరైన ర్యాంక్ రాలేదు, మంచి మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రాలేదు, బి కేటగిరీలో చదువుకునే సామర్థ్యం లేదు, అంటే స్తోమత లేదు, అలాంటి వారికి నేను మా ఫౌండేషన్ ద్వారా మేము చేయగలిగిన సహాయం ఏంటంటే, మనకి విదేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి. నా కుమారుడు కూడా ఇప్పుడు బయటనే వైద్య విద్య అభ్యసిస్తూ ఉన్నాడు. సో కాబట్టి అలాంటి ఎవరైతే వైద్యులుగా ఈ సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారో, వైద్య వృత్తుల మీద వాళ్ళకి విపరీతమైనటువంటి ఆసక్తి, ప్రేమ ఉందో అటువంటి విద్యార్థులకు, అలాగే వారి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఒకవేళ విదేశాలకు పంపించే స్తోమత స్థాయి లేకపోయినప్పటికీ మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇండియాలో చదువుకునే వారికి మేము చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ సీట్ వస్తే నామినల్ ఫీజెస్ ఉంటాయి, అది మన అందరికీ తెలిసిందే, పెద్ద ఖర్చు ఉండదు. అలాగనే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలనుకున్న వారికి ఎంతో కొంత స్థోమత ఉంటుంది, మనం అవసరం లేదు. కానీ ఇక్కడ క్వాలిఫై అయ్యా కూడా మంచి కాలేజీలో రాకపోతే ఫీజు కట్టి చదవాలనే స్తోమత లేని వారికి మనకు కిర్గిస్తాన్లో మంచి కాలేజ్ ఉంది. నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు కూడా మనకి చాలా సహకారిగా ఉన్నారు. కాబట్టి మీ బిడ్డలను ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే చక్కని హాస్టల్ వసతితో పాటు మంచి కాలేజీ, మంచి విద్యా ప్రమాణాలతో కూడినటువంటి కాలేజు యుఎస్ఏ అని చెప్పేసి ఉంది. దానిలో మనకు అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మీ బిడ్డలను పంపించాలని ఆశపడితే కనుక మేము సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అయితే మొత్తం వైద్య విద్యకు అయ్యేటువంటి ఖర్చు అంతా మేము భరించలేము, కానీ మా వంతు సహకారం మేము చేస్తూనే మీకు ఏ విధమైనటువంటి
ఆస్తులు లేకపోయినా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మీ బిడ్డలకు కొంతవరకు ఫీజుని మేము సపోర్ట్ చేయించగలుగుతాం. అలాగే ఈ అడ్మిషన్ కోసం కానీ లేదా ఈ ప్రాసెస్ కోసం కానీ మీరు ఎవ్వరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మేము చూసుకుంటాం. వీసా దగ్గర నుంచి అడ్మిషన్ వరకు మీ బిడ్డ అక్కడ చేరుకుని హాస్టల్కి వెళ్ళి అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళి అక్కడ క్లాసుల్లో రిజిస్టర్ అయ్యేంత వరకు కూడా ప్రతి సహాయ సహకారాలు మేము అందిస్తాం. దీనికి గాను మీరు ఎవరికి డబ్బు చెల్లించే అవసరం లేదు, మాకు కూడా రూపాయి అవసరం లేదు. మీరు వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు అక్కడ వాతావరణం, కాలేజీ అట్మాస్ఫియర్ అన్నీ నచ్చితే అప్పుడు మీరు కాలేజీ యొక్క ట్యూషన్ ఫీజు చాలా కొద్ది మొత్తంలో ఉంటుంది. సో దాన్ని చెల్లించుకుంటే సరిపోతుంది. కొద్ది మొత్తం అంటే మనకు ఒక 20 నుంచి 25 లక్షలు అవుతుంది. అయితే మిగిలింది ఏదైనా సర్దుబాట్లు వెసులుబాట్లు ఉంటే కనుక మా వంతు సహకారం మేము చేస్తాం. సో ఏదేమైనప్పటికీ ఈరోజు వైద్య విద్యకు అంటే గవర్నమెంట్ సీట్ వస్తే తక్కువలోనే అవుతుంది, కానీ ఈరోజు బయట చదవాలి అంటే ఎంత అవుతుందో మీకు అందరికీ తెలిసింది. కాబట్టి అతి తక్కువ ఖర్చులో మీ బిడ్డలను MBBS చేయించడానికి మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఏమండి, ఇది ఇలా ఉంచితే రెండవ అంశం, గత కొద్ది రోజులుగా నేను ఫ్రీలాన్సింగ్ సర్వీస్ కింద విదేశాల్లో ఉద్యోగాలను అన్వేషిస్తున్న వారికి అలాగే వీసా ప్రయత్నాల్లో ఉన్న వారికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ నెలలో అంటే మా కుమారుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఈ నెల మే నెలలో ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారో, ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో అటు వారందరికీ ఒక మంచి విషయం ఏంటి అంటే, మీరు ఏ విధమైనటువంటి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకోకుండా మనకు స్పాన్సర్షిప్ వీసాస్ కొన్ని ఉన్నాయి. న్యూజిలాండ్కి కానివ్వండి, జర్మనీ కానివ్వండి, అలాగే కొన్ని కెనడా కూడా ఉన్నాయి, జపాన్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. కేవలం మీరు ఖర్చు పెట్టుకోవాల్సిందల్లా ఒక 5,000 రూపాయలు మొదట రిజిస్ట్రేషన్ ఫీ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా చేస్తానంటే అందరూ వస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు రావాలన్న ఉద్దేశంతో ఇది పెట్టాం, లేకపోతే ఉచితంగానే చేద్దాం. రెండవది, మీకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత VFSలో మీకు అయ్యేటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అంటే ఒక 17,000 నుంచి 18,000 రూపాయలు ఇంచుమించుగా ఖర్చు అవుతాయి. అవి మీరు పెట్టుకోగలిగే స్తోమత ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు మన యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, కెనడా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానీ, మీరు ఎక్కడే వెళ్ళాలన్నా కూడా, ఈవెన్ జపాన్ వెళ్ళాలనుకున్నా మీకు 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు కన్సల్టెన్సీస్ అనేవి ఛార్జ్ చేస్తూ ఉన్నాయి. సో మీకు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా పూర్తిగా 100% ప్రాసెసింగ్ అంతా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక గమనిక ఏంటంటే, వచ్చిన మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది కదా అని మీరు మాకు ఇచ్చిన నెలకో 40 రోజులకో మీరు ఫ్లైట్కి వెళ్ళిపోవాలంటే కుదరదు. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం 8 months to 12 months. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అనుకున్నవారు ఇప్పుడు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ మేలోపు మీరు ప్లేస్మెంట్ అవుతారు. సో ఇది వాస్తవంగా జరిగేది. కానీ చాలామంది ఏంటంటే 3 నెలల్లో చేసేస్తాం, 4 నెలల్లో చేస్తాం, 6 నెలల్లో చేస్తామన్నారు. ఇవన్నీ జరగడం లేదు. జరగకపోగా మనస్పర్ధలు వచ్చి మేము నష్టపోయామని మళ్ళా బాధపడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే మీరు మానసికంగా ముందస్తుగానే సిద్ధపడాలి. రెండోది, ఏ విధమైనటువంటి విద్యార్హత లేకుండా, ఏ పనిలోనూ కనీస అనుభవం లేకుండా
కనీసం మీ ఎక్స్పెన్సెస్కు మీరు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు దయచేసి అప్రోచ్ అవ్వకండి. ఎందుకంటే మీకు ఏ అనుభవం లేకపోతే ఎవరు అవకాశం ఇవ్వరు. ఖచ్చితంగా మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ రంగంలో మీకు కనీసం ఒక 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, మనం ఒకవేళ అన్నీ బాగుండి వీసా వచ్చి మనం వెళ్ళిపోయాక కూడా మీరు ఆ సర్టెన్ కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు కనీస అవగాహన లేకపోతే ఆ ఎంప్లాయరు ఏదైతే నోటీస్ పీరియడ్ ఉంటుందో అప్పటి వరకు ఉంచుకుని మిమ్మల్ని బయటకు పంపిస్తాడు. అగ్రిమెంట్ ఉన్నా సరే, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం కొన్నిసార్లు ఉండదు. సరే, ఇదంతా లెంగ్ది ఎందుకు చెప్తున్నానంటే అనుభవం ఉండాలి. అనవసరంగా అబద్ధాలు ఆడి వెళ్ళడం అనేది అంత మంచిది కాదు. ఏమండి? కాబట్టి ఎవరైతే విదేశీ ఉద్యోగాల వేటలో ఉన్నారో అలాంటి వారు, అలాగనే ఎంబీబీఎస్ చదవాలి, కనీస స్తోమత మాకు అంత లేదు అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే, మీరు నీట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఏమి ఇబ్బంది లేదు, మనకు మంచి అవకాశం ఉంది. మీరు అట్లీస్ట్ ఒక 50% మార్క్స్తో +2లో పాస్ అయ్యుండి బైపీసీలో నీట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఉంటే చాలు. మీరు క్వాలిఫై అయితే తిరిగి వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీఈ రాసుకుని ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు. క్వాలిఫై అవ్వకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నాక వచ్చి అప్పుడు ఎఫ్ఎంజీఈ రాసుకోవచ్చు. కాబట్టి 2 అవకాశాలు మనకున్నాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే ఆసక్తి ఉన్నవారు ఉన్నారో దయచేసి నన్ను సంప్రదించండి. నా వాట్సాప్ నెంబర్ మీకు చెప్తున్నాను, రాసుకోండి. 6304229175. మళ్ళా చెప్తున్నాను, 6304229175. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను వ్యక్తిగతంగా మీకు పంపిస్తాను. అదే సమయంలో ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ ఎంబీబీఎస్ సీట్ల కోసం అన్వేషణలో ఉన్నా, లేదు విదేశాల కోసం విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నాల్లో ఉన్నా వారికి పంపించండి. మేము కన్సల్టెన్సీ సర్వీస్ కాదు. దయచేసి మా ఎన్జిఓ ద్వారా మాకు సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం కనుక మమ్మల్ని మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది, అవసరతలో ఉన్న వారికి మీరు సహాయం అందించినట్టు ఉంటుంది. కాబట్టి నా కాల్ లిస్ట్లో ఉన్నవారు, నా లిస్ట్లో ఉన్నవారికి కూడా నేను ఇది పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు అవసరతలో ఉన్నవారు వారికి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. వారికి ఉపయోగపడుతుంది. తద్వారా మాకు కూడా కొంత పని చేసినటువంటి సంతృప్తి మాకు ఉంటుంది. సో మళ్ళా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ నమస్కారం.